ఇవాళ నోటిఫికేషన్లు పడితేనే ఇక్కడ లైబ్రరీలకు కానీ చదువు చెప్పేటోళ్ళకి కానీ కోచింగ్ చెప్పేటోళ్ళకి కానీ నౌకరు ఇక్కడ. కాబట్టి నోటిఫికేషన్ పడాలని లైబ్రరీలు ఉన్నటువంటి నౌకర్లు చేసేటోళ్ళు కోరుకోవాలి, కోచింగ్ సెంటర్ వాళ్ళు కొనుక్కోవాలి, ఆడ మెస్ వాళ్ళు కోరుకోవాలి, ప్రైవేట్ హాస్టల్ వాళ్ళు కోరుకోవాలి, ఇక్కడ ఉన్న అశోక్ నగర్ చౌరస్తాల దిల్సుఖ్ నగర్ అమీర్పేటలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలి మీరు కోరుకోవాలి. మాకు మీ నోటిఫికేషన్ రానే రావు, మీ నౌకర్లు రానే రావు, అసలు మీరు అవసరమే లేదన్నప్పుడు మీరు కూడా అవసరం ఉండదు. ఇక్కడ లైబ్రరీలో ఎందుకు ఏం అవసరం ఉంటాయి? ఈరోజు ఏవైనా గూగుల్లో చూసుకుంటే అన్నీ వస్తున్నాయి, వికీపీడియాలో చూసుకుంటే అన్నీ వస్తున్నాయి. మీ దగ్గర మేమెందుకు రావాలి? మీ దగ్గర మీకు నౌకర్లు ఉన్నాయి, మేము ఉన్నాం కాబట్టి మీకు నౌకర్లు ఉన్నాయి. లేకుంటే ఈరోజు ఆర్టీసీ మూసేసినట్టు, శ్రీనిధి మూసేసినట్టుగా చాలా సంస్థలు మూసేస్తుండ్రు కదా, హౌసింగ్ బోర్డు మూసేసినట్టు లైబ్రరీకి విద్యార్థులు ఎవరు వస్తారు, నిరుద్యోగులు ఎవరు వస్తారు కదా, లైబ్రరీ కూడా మూసేస్తారు. అప్పుడు మీరు రోడ్డు ఎక్కాలి, ఇక దీక్షలు చేసుకుంటా, అర్థమైందా? అప్పుడు మీరు రోడ్డు ఎక్కాలి, మా నౌకర్లు కాపాడుండ్రి, మాకు మద్దతు తెలుపుడు అని వాళ్ళతో మేము నిలవడం కదా. కాబట్టి ఉద్యమాలతోని ఎప్పుడైనా గురువులు కానీ, ప్రొఫెసర్లు కానీ, విద్యాధిపతులు కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా విద్యార్థి లోకలతో నిలబడ్డోళ్ళు. ఈరోజు ఒట్టిగానే ప్రజాస్వామ్యం 75 సంవత్సరాలు ఈరోజు భారతదేశంలో సక్సెస్ఫుల్గా నిలబడ్డదని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రొఫెసర్స్, టీచర్స్ దాన్ని ప్రోత్సహించిన వాళ్ళ వల్ల ఈరోజు గట్టిగా మనం నిలబడ్డం, లేకుంటే నిలబడేది కాదు ఈరోజు. కాబట్టి ఈరోజు అధ్యాపకులను బెదిరియద్దు, మీరు ప్రోత్సహించాలి. పక్కకు పోయి చేసుకోండి, అక్కడ పోయి చేసుకొని మేము పోయేవాడు ఇక్కడ ఉన్నది. లైబ్రరీకి 100% ఎవరు రారు చదువుకోకుండా. మీరు నౌకర్లు చేస్తారా నౌకర్లు? కాబట్టి నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ఈ స్లోగన్ ఇయని కూడా భయపడే పరిస్థితి వచ్చింది, ఈ స్లోగన్ ఇయని భయపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం మేము అడుగుతున్నాం, గొంతెమ్మ కోరికలు మేము కోరతలేం. మీరు ఇచ్చిన 2 లక్షల నౌకర్లు ఇస్తాం, మేము అవే అడుగుతున్నాం. మేము ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ వచ్చి మాకు చెప్పింది కాబట్టి అదే అడుగుతున్నాం. నిరుద్యోగ వృత్తి మేము 4,000 ఇస్తామని మీరే చెప్పిన అవే అడుగుతున్నాం. మేమేం సొంతంగా అడగలే కదా, మాకు 4,000 ఇవ్వమని మేము అడిగినాము. మీరు ఎవరైనా పోస్ట్ కార్డు రాసినారు, వీళ్ళు ఎవరన్నా ఎవరు రాయలే కదా. ఈరోజు నినాదం ఇవ్వడానికి, స్లోగన్ ఇవ్వడానికి, ఈరోజు మా రైట్స్ మేము అడగడానికి, లేకుంటే మీరిస్తామన్నవి కూడా మేము అడగడానికి ఈరోజు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి తీసుకొస్తుందంటే దీనికి మించింది ఏం లేదు. ఈరోజు బ్రదర్ ఇస్తాము ఇస్తలేరు అనేది కాదు. ఈరోజు ప్రభుత్వ పెద్దలు ప్రతిసారి గుర్తు చేయాల్సిన బాధ్యత ఏమున్నది? 46 జీవో ఎత్తేస్తాం, మరి ఎత్తేసిండ్రా? 29వ జీవో తీసుకొని వచ్చిండ్రు, ఎత్తేసిండ్రా? ఈరోజు ఒక నోట్ల అన్నం పెడుతున్న ఇంకో నోట్ల గొంతు పట్టుకుంటుండ్రు, అది ఎట్లా? ఈరోజు గ్రూప్ 1 మొత్తం పరీక్షలు రాసే వారం రోజుల ముందు నువ్వు ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు నడవంటివి ఎట్లా? ఈరోజు అనేకమైన అనుమానాలు ఉన్నాయి బ్రదర్. మీరు పెట్టే ప్రతి దీనిపైన విద్యార్థి నిరుద్యోగం నిత్యం ప్రశ్నిస్తారు, నిత్యం అనుమానిస్తారు, నిత్యం గొంతమ్మ కోరికలు కోరుతారు. నిత్యం గొంతమ్మ కోరికలు కోరడం మేము ఆశావాదులం అబ్బా. మేము బరాబర్ అడుగుతాం, మేము బరాబర్ అడుగుతాం, బరాబర్ నిలబడతాం. నీ బాధ్యత అది. మేము పుణ్యాకేం గెలవలేయాలి, మేము ఒక చూసి ఎవరు గెలవలే. వీళ్ళందరూ డొక్కు బస్సులలో ఎక్కించుకొని ఒక పూట ఇవ్వకుండా వీళ్ళు ప్రచారం చేసి వస్తారు, మీరు చేసి వచ్చిండ్రా? మీరంతా కుమ్మక్కాయ తింటుంది ప్రతి దాంట్లో. ఇవాటి వరకు ఇక ప్రభుత్వం మారింది కదా. 2016 పేపర్ లీకేజ్ ఏమైంది? 2022 సిట్టు, 2022 గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అని జైలు వేసినారు వాళ్ళను. ఈరోజు మళ్ళీ వాళ్ళేగా నౌకర్లు చేసేది. కాబట్టి నా బాధ ఏంటంటే ఈరోజు వీళ్ళు స్లోగన్ ఇయ్యనికి భయపడుతున్నాను, దానికనే ముందుకు వచ్చి నిలబడి ఈరోజు స్లోగన్ మీరు ఇచ్చే ప్రయత్నాలు చేస్తుండ్రు. మీరు కాదు, వీళ్ళే ఇవ్వాలని. అందుకని మళ్ళీసారి సార్ నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. కాబట్టి రేపు 5 జూలై 2025 సమయం ఉదయం 10 గంటలకెళ్ళి ఒకటి సూర్యాపేటలో నిరుద్యోగ విద్యార్థి మహాసభను జయప్రదం చేయాలని నిరుద్యోగుల తరపున కోరుకుంటున్నాను. మన రియాజ్ కావచ్చు, లేకపోతే కోదండరామ్ కావచ్చు, దీని విషయం మీద కలిసినట్టు సీఎంని తెలుస్తూ ఉంది, మీరు ఏమంటారు దానిపై? బ్రదర్, వాళ్ళ గురించి పేర్లు చేసే స్థాయి నాది కాదు, కానీ ముఖ్యమంత్రి గురించి నేను మాట్లాడతా, రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం గురించి మాట్లాడతా, యూత్ డిక్లరేషన్ గురించి మాట్లాడతా. కానీ ఈ పుస్కిగాన్ల గురించి మాట్లాడడానికి బక్క జడ్సన్ లేడు ఇక్కడ, అర్థమైందా? నేను ఆ పుస్కిగాన్లతో వాడు బ్రోకర్ గాన్లు వాళ్ళు 10-20 లక్షలు ఇస్తే 10 లక్షలు కమిషన్ కొట్టి వీళ్ళకి ఒక పూట పెట్టి 3 పూటల బిల్లు రాసుకొని ఎత్తుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడాలనా? ఏసీ బస్సులో తీసుకుపోతామని చెప్పి డొక్కు బస్సులో తీసుకుపోయిన గురించి నేను చెప్పాలనా? వాళ్ళెంత, వాళ్ళ బతికెంత బ్రదర్, నేను వాళ్ళ గురించి నేను మాట్లాడలేను. వాళ్ళు మేధావిత్వాన్ని అమ్ముకున్నోళ్ళు వాళ్ళు, అర్థమైందా? ఈరోజు మేధావితనము ఫర్ సేల్, ఇంటెలెక్చువాలిటీ ఫర్ సేల్, అర్థమైందా? వాళ్ళు కూడా అమ్ముకునే పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడగానే ఈరోజు మాకు ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు 4,000 నిరుద్యోగ భృతి అంటే ప్రియాంక గాంధీకి విలువ లేదా? రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు 2 లక్షల ఉద్యోగాలని, విలువ లేదా? అశోక్ నగర్కి వచ్చి చెప్పిండ్రు, విలువ లేదా? మీ అంత అందంగా ఎవ్వరు లేరు. మీరు వారం రోజు స్నానం చేయకుండా ఈరోజు మీ దగ్గర సుగంధ పరిమళాలు వెదలుతున్నాయని రాహుల్ గాంధీ కౌగిలించుకొని ముద్దాడి, అవి గుర్తులేవా?
కాబట్టి ఇవన్నీ మర్చిపోయి ఎట్లా బ్రదర్ ఇవి అవి మేము గుర్తు చేస్తున్నాము. అవి తప్పేముంది? రోజు రోజుకి ఈరోజు ఉద్యమం చేయడానికి, ప్రశ్నించడానికి, గళాలు విప్పడానికి భయపడే పరిస్థితి ఉండద్దు. అర్థమైందా? భయపడే పరిస్థితి ఉండద్దు. కాబట్టి నాకు ఇందాక ఒకళ్ళు వచ్చి బయటకు వచ్చి ఇక్కడ చేయదాడ పోయి చదువుకోమంటే నేను చెప్తున్నా కదా, బైకార్ లైబ్రరీకి పోయి ఎవ్వరు చదవద్దని ఉద్యమం చేసినాం అనుకో, మీ ఒకళ్ళు పోతాయి, మళ్ళీ మేమే మద్దతుగా నిలవాలి. ఇలా ప్రశ్నించే గొంతులు లేవు, ప్రశ్నించే గొంతులు ఫర్ సేల్ అమ్ముడుపోయినాయి. ఎప్పుడో నిన్న కూడా గొంతు అమ్ముడుపోయింది. ఏదో అమ్ముడుపోయా బుద్ధ భూమి ప్రాజెక్టుకు మల్లెపల్లి లక్ష్మయ్య కూడా అమ్ముడుపోయిండు, గంట చక్రవాణి అమ్ముడుపోయిండు, కోదండ రామ్కి అమ్ముడుపోయిండ్రు. మేము ప్రభుత్వంలో ఉండి కూడా మీతో కలిసి మేము చెప్పించి కొడితే ఇంకోసారి లఫుడ్ మాటలు మాట్లాడితే చెప్పించి కొడితే ఇంకో రంగా మాటలు మాట్లాడదు. మీరు అమ్ముడుపోయినరా లేదా? ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం ఇస్ ఫర్ సేల్ అమ్ముడుపోయిందా లేదా? అమ్ముడుపోయింది అంతే. ఈరోజు పదే చెప్తున్నాడు కదా, నిరుద్యోగులు వద్దని ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి. మన ఇంద్రపార్కులు అందుకే చేసారా? ఇప్పుడు సూర్యాపేటలో కూడా ఉద్యోగాలు కావాలని చేస్తారా వద్దని చేస్తారు? బ్రదర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బ్రదర్ ఒకటి ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీనా ఇవాటి వరకు ప్రభుత్వం గుర్తించిందా? రివ్యూ మీటింగ్లు పెట్టినావా? 33 జిల్లాలు చేసిండ్రు, 33 కలెక్టరేట్లు ఉన్నాయి, 33 కలెక్టర్లకు సంబంధించినంత స్టాఫ్ ఈరోజు ఉన్నదా? ఉంటే ఇవాళ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మళ్ళీ ఎందుకు నియమించుకుంటున్నావు? నిన్న జనార్దన్ ఎక్కడ మాట్లాడాడు, శ్రీనిధి విద్యాసాగర్ రెడ్డి 66 ఏళ్ళు 60-70 ఏళ్ళు ఉన్నాయంట ఆయనకు, పెద్ద మనిషికి చేస్తుండే. ఇంకా మన ఆయా డిపార్ట్మెంట్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళందరికీ అవసరమా ఈరోజు? నేను ఒకటే చెప్తున్నాను, ఇది బ్రదర్ అందులో ఎంతమందికి వస్తే 500 1000 పోస్టులు వస్తాయి. ఇలా లక్షల మంది నా పరీక్షలు రాస్తుండ్రు. అరే వాళ్ళకి ఇయ్యండి, ఉన్న కాడికి వేయండి. ఈరోజు కాంట్రాక్టులతో ఎందుకు నింపుతారబ్బా మీరు? ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతులు ఎందుకు నింపుడు? ఈరోజు మీరు ఓపెన్ నోటిఫికేషన్ ఇవ్వండి. ఈరోజు కాంట్రాక్ట్ అయితే 10,000 నౌకరీ చేస్తారు, ప్రభుత్వ ఉద్యోగం వచ్చి 50,000 జీతం ఇవ్వాల్సి వస్తాయని చేసుకుంటారా? మరి ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు మీ జీతాలు కట్ చేసుకోరు రాదుండబ్బా? మీరు 3 లక్షల జీతం తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలు 3 లక్షల నౌకరీ చేస్తుండ్రా? మీరు చేస్తలేరు కదా మీరు ఆ నౌకర్లు. కాబట్టి ఈరోజు మేము మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ, లేకుంటే మేము అడిగేది కానీ, మీరు ఇచ్చిన వాగ్దానం మేము నెరవేర్చడానికి. రేవంత్ రెడ్డి 19,000 చలాన్లు కట్టాలి, వాళ్ళని అడిగే దమ్మిలకు ఉండదు. నా బండి బయటికి పోతే మాత్రం ఆపుతాడు. సరే ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగులు గొంతమ్మ కోరికడు కొడతారు. నువ్వు ఇస్తా అన్న 4,000 రూపాయలు ఇచ్చి నువ్వు ముందు మాట్లాడు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు కదా. రేవంత్ మన అయితే రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి వీళ్ళు తప్పుడు సమాచారం చెప్తున్నారా? మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు వస్తారు, ఇప్పుడు ఎందుకు సారీ అని చెప్తారు? అదే వాళ్ళకి ఎందుకు తెలియదబ్బా? వాళ్ళకి తెలియదా? ఈ పోలీసు వాళ్ళకి తెలియదా? అందరికీ తెలుసు మోసపోయిన రాని, వీళ్ళు మోసపోతూనే ఉంటారు అని అందరికీ తెలుసు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా రేపు వచ్చే ప్రభుత్వం వచ్చే వాళ్ళే తలపుళ్ళు కడతారు. అప్పుడుగా మేము కొట్టాడాల్సిందే, పోయిన 10 ఏళ్ళు కొట్టాడాల్సిందే. కాకపోతే పోయినసారి నిరుద్యోగుల తరపున రేవంత్ రెడ్డి నిలబడ్డాడు, ఈసారి నిరుద్యోగుల తరపున రేవంత్ రెడ్డి మన కేటీఆర్ నిలబడ్డాడు, అంతే తేడా. అర్థమైందా? కాకపోతే బీజేపీ అప్పుడు నిలవాలి, నా ఇప్పుడు నిలవాలి, అటు ఇటు కాని వాళ్ళు అట్నే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మేము మాత్రం నిలబడతాం, ఖచ్చితంగా కొట్టాడతాం, వీళ్ళ హక్కులు మేము కాపాడుకుంటాం. ఖచ్చితంగా విద్యార్థులు మాత్రం నినాదాలు ఇవ్వడానికి వెనకపోవద్దు, అరెస్టులు చేయొచ్చు. అర్థమైందా? చెరసాల పొద్దుగాల నీళ్ళ బాధితులు మాట్లాడండి. 20 ఏళ్ళకు వాళ్ళపైన దాడి జరుగుతాం, 30 ఏళ్ళు 5 వచ్చినాయి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి నలుగురు పడిపోయి నడవలేకపోతున్నాం అండి. కాబట్టి మనకు అవన్నీ కొత్త కాదు. కానీ మీరు నినాదం బంద్ చేసిన రోజు ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. మీరు స్లోగన్లు ఇచ్చిన రోజు, ఉద్యమం మర్చిపోయిన రోజు, ప్రశ్నించడం మర్చిపోయిన రోజు ప్రజాస్వామ్యం ఉండదుగా. ఎవరు కూడా చేయరు. కాబట్టి అది ఎప్పుడు మర్చిపోద్దు మనం, ఎప్పుడు అది మన గుండె కుంచుకోవాలి. నౌకర్ కంటే అది ఎక్కువ. అర్థమైందా? ఇవాళ 30 ఏళ్ళకు భగత్ సింగ్ ఉరికంబం ఎక్కిందంటే ఈరోజు మనం నిలబడ్డం అంటే అసలు వాళ్ళు పోరాటం వల్ల, అసలు త్యాగాల వల్ల ఈరోజు మనం నిలబడ్డాం. కాబట్టి ఆ స్ఫూర్తినే మనకి ఎప్పుడు నౌకరు వస్తుంది పోతుంది, పెద్ద ఫరకేం పడదు. కానీ ప్రశ్నించడం, నినాదం ఇవ్వడం, ఉద్యమాలు చేయడం ఇది నిరంతరం మనకు ఉండాల్సిన అవసరం అని ఖచ్చితంగా తెలియజేసుకుంటాం. రేపు ఏం చేస్తామంటే, రేపు మీరు ఓడిపోయినాక మేము కాంగ్రెస్ ఓడిపోతాయి అనుకో, రేపు రేవంత్ రెడ్డి ఓడిపోయినాక రేపు రేవంత్ రెడ్డి దగ్గర కూడా పోతాం, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అనుక తప్పేముంది? బరాబర్ పోతాం, ఏం తప్పలేదు. కేసీఆర్ దగ్గర పోయినాము, పాపశుద్ధి చేపిస్తాం ఇప్పుడు. అర్థమైందా? రేపు రేవంత్ రెడ్డి ఆపోజిషన్లోకి వస్తాడు, రేవంత్ రెడ్డిని కూడా మళ్ళీ మేము వాడుకుంటాం, తప్పేమున్నది? అవునబ్బా, వీరుంటే అంత ఇంతకుముందు అదేగా చెప్పింది. ఈయన ముస్తే ఆడిని వాడుకుంటాం, ఆడ ముస్తే ఈయన వాడుకుంటాం, తప్పేమున్నది? ఫరకేం పడదు మనకు. కాబట్టి మనకు ఎవ్వరు అవసరం ఉంటే మనకు ఇగో అంతే. ఏ కుక్క అయితే మాకు కుందేలను పట్టుకోవాలి, అది బీఆర్ఎస్ అయితే, కాంగ్రెస్ అయితే, బీజేపీ అయితే, ఎంఐఎం అయితే.